ఎమోషనల్ డెత్, డెస్పరేషన్, సైలెన్స్ ఇన్ మ్యారేజ్, అగ్రెషన్, ఎక్కువ కోపం, ఎక్కువ ఏడ్చేయడం ఎందుకు జరుగుతుందంటారు మ్యారేజెస్లలో? ఇవన్నీ తెలుసుకుందాం. హలో, దిస్ ఇస్ బ్యూలా ప్రదీప్, ఏ సైకాలజిస్ట్. డెస్పరేషన్ అంటే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నేను చేయాల్సి వచ్చింది. ఎక్స్ట్రీమ్ హోప్లెస్నెస్ అంటాం ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ జాబ్ ఇష్టం లేదండి కానీ నేను చేయాల్సి వస్తుంది తప్పనిసరి పరిస్థితిలో అని మాట్లాడుతూ ఉంటాం చాలాసార్లు. మరి మ్యారేజ్లో ఎలా కనెక్ట్ చేసుకోవాలి? తను ఇంకా కొన్నిసార్లు ఎక్కువగా ఓవర్గా రియాక్ట్ అయిపోయి కాల్స్ చేస్తూ ఉంటుంది, ఇంకా తాడో పెడో తేల్చేసుకుందాం తనతో అని చెప్పి. అంటే తీవ్ర నిరాశకు గురైపోయి ఇంకా ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో పదే పదే కాల్స్ చేయడం అనమాట. అండ్ సడన్గా అరిచేయడం, సడన్గా ఏడ్చేయడం చేస్తూ ఉంటారు. చాలామంది హస్బెండ్స్ ఏమంటారనంటే, తను ఎప్పుడు ఇమోషనల్ అండి, ఎప్పుడు ఏడ్చేస్తూ ఉంటుంది, ఎప్పుడు అరిచేస్తూ ఉంటుంది అని అంటారు. కానీ దాని వెనకాలన్న మాట, దాని వెనకాలన్న బాధ ఏంటో అర్థం కాదు. ఈజీగా ఒక మాట అనేయొచ్చు, కానీ ఎప్పుడైనా నువ్వు బాగున్నావా, అసలు ఎలా ఉన్నావు, నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు, ఎందుకు ఇలా అరుస్తున్నావు అని ఒక్క మాట అడిగి చూస్తారా ఎప్పుడైనా కూడా? అలా అడిగితే కనుక 99% ఆఫ్ మ్యారేజెస్ అనేవి చాలా బ్యూటిఫుల్ అండ్ హెవెన్లో ఉన్నట్టు ఉంటుందండి. అలా జరగకనే చాలాసార్లు ఈ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే, తను ఎప్పుడు అరిచే అమ్మాయి, ఎప్పుడు అంటే ఎందుకు లేట్ అయ్యావు, లేకపోతే ఎందుకు ఎందుకు ఏంటి అని అడిగే అమ్మాయి ఆల్ ఆఫ్ అ సడన్ సైలెంట్ అయిపోయింది అని అంటే తను సరెండర్ అయిపోయింది అన్నట్టు. అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇంకా లాభం లేదు అని చెప్పి తనకి తను ఆన్సర్ చెప్పేసుకుంటుంది అనమాట, విచ్ ఇస్ వెరీ డేంజరస్. అదే ఇమోషనల్ డెత్ అంటాం మనము. అంటే అఫీషియల్గా డివోర్స్ ఇవ్వకపోయినా కూడా ఒకే రూమ్లో ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు, తింటారు, ఉంటారు, అన్నీ చేస్తారు, కానీ ఏ కనెక్షన్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఉండదు. దట్ ఈస్ కాల్డ్ ఇమోషనల్ డెత్. ఇండైరెక్ట్గా డివోర్స్ అని కూడా అనొచ్చు. సో యాక్చువల్గా దేవుడు ఎప్పుడు కూడా భార్యని ఒక హెల్ప్గా, అంటే మీకు వెరీ ఇమోషనల్ సపోర్ట్ సిస్టమ్గా సృష్టించాడండి. ఎప్పుడు కూడా తనని అండర్ ఎస్టిమేట్ చేసి ఇగ్నోర్ చేయకండి. మీరు తనని గనక ఒక చిన్న హగ్, ఒక చిన్న మాట, నేనున్న నీకోసం అని చెప్తే గనక చాలా చేసి చూపిస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఫైనల్గా చెప్పాల్సింది ఏంటి అని అంటే, అలాంటి డెస్పరేట్ సిచ్యువేషన్స్లోకి ఎవ్వరూ కూడా వెళ్ళొద్దు.